క్రీస్తునందు సహోదరి సహోదరులారా, ప్రభువైన యేసు క్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. ముందుగా ఇంత మంచి సమయాన్ని ఇచ్చిన తండ్రి అయిన దేవునికి ప్రభువైన క్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానండి. అందరూ బాగున్నారండి? వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత పాఠంలోకి వెళ్దాం. మార్గర్ రాసిన సువార్త 10వ అధ్యాయం 6వ వచనం. సృష్టి ఆది నుండి దేవుడు వారిని పురుషునిగాను స్త్రీనిగాను కలుగు చేశాను. ఈ హేతు చేత పురుషుడు తన తల్లిదండ్రులను విడిచిపెట్టి తన భార్యను హత్తుకును, వారిద్దరూ ఏక శరీరమయుందురు గనుక వారిక ఇద్దరుగా నుండక ఏక శరీరముగా నుందురు. కాబట్టి దేవుడు జతపరిచిన వారిని మనుషుడు వేరుపరచకూడదని వారితో చెప్పాను. ప్రార్థన చేస్తాను. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ర ప్రేమ గల తండ్రి, గొప్ప తండ్రి, యెహోవా తండ్రి, మీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు ప్రభువు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము నాయన. అయ్యా, ఈ రాత్రి వేళ తండ్రి మా అందరితో మాట్లాడమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామను వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామలో హృదయపూర్వక వందనాలండి. దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చిన తర్వాత పరలోక రాజ్యం సమీపిస్తుంది గనుక మారు మనసు పొందమని ప్రకటింప మొదలుపెట్టారు. అంశం, పాఠం పేరు నీకు భర్త అంటే నచ్చదు, భార్య అంటే నచ్చదు, అత్తమాలంటే నచ్చరు. మరి నీకెందుకు భక్తి? నీ భక్తి సరైనదేనా? నీకు ఎవరో నచ్చరు, నీకు ఎవ్వరూ నచ్చరు, ఎందుకు మరి నీకు భక్తి? ఇదే పాఠం పేరు. ఎలా ఉంది? ఇప్పుడు అందరి గురించి, ప్రతి ఒక్కరి గురించి కూడా బైబిల్ గ్రంథం ఏం చెబుతుంది అన్న దాని గురించి మనం మాట్లాడితే, ఏదైనా కానీ ప్రతి ఒక్కటే మనం ఎక్కడ చూడాలి? బైబిల్ నుంచే చూడాలి, బైబిల్ గ్రంథం నుంచే చూడాలి. దేవుడు సృష్టి ఆదిలోని ఆదాముని అవ్వని చేశారు. అప్పుడు సందర్భం, సృష్టి ఆదిలోనే దేవుడు పురుషుని గాను స్త్రీని గాను కలుగు చేశారు అని ఎప్పుడో కొన్ని వందల సంవత్సరాలు క్రితం జరిగిన విషయం యేసుక్రీస్తు ప్రభువారు కొత్త నిబంధనలో చెబుతున్నారు. సృష్టి ఆది నుండి వారిని పురుషుని గాను స్త్రీని గాను దేవుడు కలుగు చేసిండు అని చెబుతున్నారు. ఎందుకు కలుగు చేసిండు? ఎందుకు వారిద్దరినే ఎందుకు కలుగు చేసిండు దేవుడు? ఎందుకు జతపరిచిండు? ఆది కాండంలో చెబుతారు కదా, పురుషునికి సాటైన సహాయంగా ఉండుటకు స్త్రీని చేశారు. పురుషుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు, స్త్రీ ఉండాలి, అన్ని విషయాల్లో సాటైన సహాయంగా ఉండాలని చేసి వారిద్దరిని ఏం చేసిండు? జతపరిచాడు. ఈ రోజున బైబిల్ గ్రంథంలో చూస్తే గయాళి అయిన భార్యతో ఉండుట కన్నా మిద్ది మీద ఒక మూల ఉండట మేలు. పేతురు గారు రాసిన పత్రికలో చెబుతారు కదా, నీ భర్తకు వాక్యము ప్రార్థన తెలియకపోతే నీ పవిత్ర ప్రవర్తన చూసి నీ భర్తను రాబట్టబడవచ్చు. ఎక్కడికి? మందిరానికి, దేవునిలోకి, దేవుని దగ్గరకు అనని గ్రంథం చెబుతుంది. ఈ రోజున భార్య నుంచి భర్త దూరం అవుతుండంటే దానికి కారణం ఎవరు కారణం? దేవుడా? కాదు. ఎవరు కారణం అంటే భార్యే. భార్యే తన చేతులారా ఏం చేసుకుంటుంది? భర్తను దూరం చేసుకుంటుంది. తన చేతులారా ఆమె చేసుకుంటుంది. అలా దూరం చేసుకున్న తరువాత ఆమె పరిస్థితి ఎలా ఉంటుంది? నీకు శిరస్సు ఎవరో? నీ భర్త. నీ భర్త అంటే నీకు నచ్చదు, నీ భర్త అంటే నీకు అసహ్యం. అలా భర్తను అసహించుకున్న ఆమె బైబిల్ గ్రంథంలో ఒక ఆమె ఉంది, తెలుసండి? ఎవరు? మేకాలు. దావీదు గారు దేవుని పని విషయాల్లో ఆనందంగా నాట్యం ఆడుస్తూ ఆయన వస్తూ ఉంటే హృదయంలోనంట ఏం
చేసుకుందంట? హీనపరుచుకుందంట. ఆయన హీనపరుచుకొని వచ్చిన తర్వాత ఇద్దరి మధ్య గొడవ. ఆ తర్వాత అవి రాజు సందర్భం కాబట్టి, వాళ్ళు రాజులు కాబట్టి, ఆ రోజున జరిగిన సందర్భం ఏంటనంటే, రాజులు ఏం చేస్తారంటే, రాజు సపరేట్ గా ఉంటాడు. రాణీలు చాలా మంది ఉన్నా వాళ్ళు రాజులు మరి రాణీలు కాబట్టి, ఈ రాణీలు ఏం చేస్తారంటే వీళ్ళని ఒక గృహం కట్టించి అందులో ఉంచుతారు. రాజుగారి దగ్గర ఉంచరు. అర్థమైందండి? ఈ రాజుకి ఎప్పుడు ఎవరు కావాలో అప్పుడు ఏనన్ను వెళ్తారు, లేకపోతే వాళ్ళని రప్పిస్తారు. రాజు కాబట్టి అందరూ కలిసి ఉంటాం లేదు. అలా మేకాలు దావీదు గారి నుంచి దూరం అయిన తర్వాత ఆమె ఉన్నంత కాలము కూడా పిల్లలు లేరు, పుట్టలేదు. భార్య ఎలాంటిదనంటే భర్తను దూరమైనా చేయగలదు, దగ్గరైనా చేయగలదు. భక్తినైనా ఉంచగలదు, భక్తిలో లేకుండా కూడా చేయగలదు. ఏదైనా భార్యకు స్త్రీకి చాలా ఉంటుంది. దేవుని పట్ల భయభక్తులు కలిగి, దేవుడంటే గజగజలాడి, దేవునిలో ఉన్న ఆదాము గారిని అవ్వమ్మ వచ్చిన తర్వాత ఏం చేసింది? ఒకే ఒక్క దెబ్బకు దూరం చేసింది. ఈ రోజున తల్లిదండ్రుల నుంచి దూరం చేసే స్త్రీలు లేరా? మా కొడుకుని ఉన్నారు. ఈ రోజున చూడండి, ప్రతి ఒక్కరూ కూడా బైబిల్ గ్రంథంలో జరుగుతున్న విషయం అదే, బయట జరుగుతున్న విషయాలు కూడా ఇవే. మరి నీకు భర్త అంటే నచ్చదు. బైబిల్ గ్రంథం ఏం చెబుతుంది? నీ భర్తకు నువ్వేం చేయాలంట? నీ స్వపురుషునికి ఏమవ్వాలి నువ్వు? ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనంలో ఉంటుంది, 33లో కూడా ఉంటుంది. నీ భర్త పట్ల ఎలా ఉండాలి? నీ భర్తకు లోబడి ఉండాలి, నీ స్వపురుషునికి లోబడి ఉండాలి. తర్వాత నీ భర్త పట్ల భయం కలిగి ఉండాలి. నీకు లోబడటం లేదు, నీకు భయం లేదు. మరలా నువ్వేం చేస్తావు? భక్తి. ఎంత భక్తి చూపిస్తావో! ఒక ఆమంట మందిరానికి వెళ్ళి పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి తల మీద అంటే మందిరానికి వెళ్ళి వేసుకొని ఆమె చెబుతున్న సమాధానం ఏంటనంటే, ఆ సేవకులతో చెబుతుందంట, మేము ఏమి సినిమాల గట్ట ఇవేమీ చూడమండి. తర్వాత బయట నేనంటే చాలా మంది గౌరవిస్తారు, కానీ ఇంటిలో మాత్రం నాకు లేదు అని చెప్పిందంట. అప్పుడు ఆ పాప అందంట, ఇంటిలో గయ్యాళిగా మా అమ్మ అరిసిద్దండి అని చెప్పిందంట. ఇంటిలోనేమో గయ్యాళితనం, బయటేమో భక్తి. ఈ రోజున చూడండి ఎట్ట మారిపోయారు, ఏ విధంగా మారిపోయారో చూడండి. దేవుడు చూడట్లేదా? దేవుడు ప్రతి ఒక్కటి చూస్తావు. నీ భర్త అంటే నీకు నచ్చదు, నీకు అసహ్యం, కానీ నువ్వేం చేస్తావు? భక్తి పాటలు పాడుతూ, భక్తి కనుపరుస్తూ. నీ భక్తి అంతా సరైనదేనా? భార్య పట్ల ప్రేమ ఉండదు, నీ భక్తి సరైనదేనా? అత్తమామలంటే నీకు అస్సలు పడనే పడదు, వాళ్ళని ప్రేమగా చూడనే చూడవు. కానీ మందిరానికి వెళ్ళి ఏం చేస్తావు? మూసుకేసుకొని పాటలు పాడుతూ, వాక్యాలు చదువుతూ ఎన్నన్నా చేస్తావు, కానీ వీళ్ళంటే నీకు మాత్రం నచ్చదు. ఇంకా చెప్తున్న విషయం ఏంటంటే, ఇంకా ప్రతి ఒక్కరూ కూడా ఎవరిని ప్రేమించకుండా అందరూ నీకు అందరూ అసహ్యమే, కానీ నువ్వేం చేస్తావు? బయట మాత్రం మందిరానికి వెళ్ళి భక్తిగా చాలా ఇదిగా ఉంటామన్నమాట. కానీ ఇంటిలో మాత్రం ఎవ్వరు నీకు నచ్చరు, ఎవరిని చూడవు, ఎవరితో మాట్లాడవు, ఒకరంటే ఒకరు నీకు పడదు. ఇక్కడ బైబిల్ గ్రంథం చెబుతున్న విషయం ఏంటి? సృష్టి ఆది నుండి దేవుడు వారిని పురుషుని గాను స్త్రీని గాను ఎందుకు కలుగు చేసిండు? వారిద్దరు ఏమై ఉన్నారంట? ఏక శరీరమై ఉన్నారు. నీ భర్త ఎలా చెబితే అలా చేయాలి. ఈ రోజున సేవకుల విషయాల్లో చూస్తే, సేవకుల విషయాలే భయంకరమైన వాళ్ళు కూడా ఉన్నారు, దేవునికి దూరమైపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకు దూరం అయ్యారు? ఒక ఆయన ట్రైనింగ్ చేసిండంట. ట్రైనింగ్ చేసిన ఆయన
దేవునిలోనికి ఎందుకు రావట్లేదు? దేవునిలో ఎందుకు ఉండట్లేదు? ఎందుకు దేవుడి నుంచి దూరం అయిపోతున్నారు? దేవుడు మంచోడు కాదా? అసలు అలా అనకూడదు. దేవుడు చాలా మంచోడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన చాలా గొప్ప దేవుడు, ఆయన ప్రేమ కలిగిన ఆయన. కానీ ఒక సేవకుడు ఒక సంఘంలో నుంచి దూరం అవుతుండనంటే, సేవ చేసే వ్యక్తి దూరం అవుతుండంటే దానికి కారణం ఎవరు? ఆ సంఘములో ఉన్న సంఘ కాపరి, లేకపోతే విశ్వాసులు, లేకపోతే వారి కుటుంబం. వీరి ద్వారానే ఒక వ్యక్తి ఏమైపోతారో దూరం అయిపోతారు. ఈ రోజున మందుకి బానిసలు అయిపోయి, లోకాల్లో బానిస అయిపోయి పరస్త్రీలతో ఇది చేస్తున్నారు అని అంటే కారణం ఎవరు? స్త్రీనే. నీ భర్త దూరం అయిపోతుందంటే కారణం నువ్వే. నువ్వు ప్రతి ఒక్కరు కూడా పరీక్షించుకోవాలి, ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి. నీ ప్రవర్తన ఎలా ఉందో నువ్వు పరీక్షించుకోవాలి. ఇవేవీ లేకుండా, ఒకరంటే ఒకరికి ఇష్టం లేకుండా, ఒకరంటే ఒకరు ప్రేమ లేకుండా, నేను ప్రార్థన చేస్తానండి, నేను మందిరానికి వెళ్తానండి అని అంటే ఏమైనా ప్రయోజనం ఉందా? మనుషుల దృష్టిలో మనుషులను మెప్పించగలుగుతావు, కానీ దేవుని దృష్టిలో నువ్వు ఎలా ఉన్నావు నువ్వు పరీక్షించుకో. దేవుడు మెచ్చే వారిగా ఉండాలి, కానీ మనం మెచ్చుకునే విధంగా ఉండకూడదు. ఇక్కడ ఇంకా ఏమని చెప్తున్నారో చూడండి. తర్వాత వారిద్దరూ ఏక శరీరమయుందురు గనుక వారిక ఇద్దరగా నుండక ఏక శరీరముగా నుందురు. కాబట్టి దేవుడు జతపరిచిన వారిని మనుషుడు వేరుపరచకూడదు అని గ్రంథం చెబుతుంది. కానీ వేరుపరచకూడదు అని గ్రంథం చెబుతూ ఉంటే మనిషి ఏం చేస్తారంటే, ఈ కుటుంబంలో ఉన్న స్త్రీ మాట వినకపోతే ఆమె మాట వినట్లేదమ్మా అని వాళ్ళకి చెబితే, ఎవరికి? వారి తల్లిదండ్రులు చెబితే, ఆమె చెబితే వచ్చాయి ఆవిడ కాకపోతే ఇంకొక పెళ్లి చేస్తా. ఎన్ని పెళ్లిళ్ళు చేస్తావు? అవే నా సమాధానం. అసలు ఏం జరిగిందో అసలు వారిద్దరే సమాధానపరచాలి, వారు ఆనందంగా ఉండాలని అనుకోవాలే. కానీ ఇక్కడ ఏమని చెప్తున్నారు? వారిని వేరుపరచకూడదని నేను చెబితే ఇక్కడ వీళ్ళు ఏం చేస్తారు? విడాకులకి ఇచ్చేయటమే. దేవుడు అందుకేనా జతపరిచింది, అందుకేనా మిమ్మల్ని కలుగు చేసింది. ఈ రోజున చెప్పుకునే వారిగా, సరిచేసే వారిగా మనుషులు ఈ రోజున లేరు. సమాధానపరచువారు ధన్యులు. వారు ఎవరంట? దేవుని కుమారులు అనబడుతారు. ఒక వ్యక్తిని సమాధానపరిచే విధంగా ఉండాలి. నీకు ఎవ్వరూ నచ్చరో కానీ మందిరానికి వెళ్తావు, అన్నీ చేస్తావు, ఏమైనా ప్రయోజనం ఉందా? ప్రతి ఒక్కరూ కూడా ఎవరికి వాళ్ళు పరీక్షించుకోవాలి. ఇంకా ఎలాంటి అనేది ఇవన్నీ చెప్పుకొని వెళ్తే మనిషికి ఏం కలుగుతుందంటే మా తెలియదా అన్నట్టుండిద్ది. కానీ గ్రంథం చెబుతున్న విషయం ఏంటనంటే, నాయన నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించవని గ్రంథం చెబుతుంది. ఒకటేనండి, ఒక వ్యక్తి, ఒక సేవకుడు చెప్పాడనంటే అది వాక్యానుసారంగా బైబిల్లో ఉన్నదే చెబుతారు, కానీ లోక సంబంధంగా చెప్పరు. అందుకని ప్రతి ఒక్కరు కూడా గమనించుకోవాలి, ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. ఏ ఒక్కరు కూడా నశించి నరకానికి వెళ్ళిపోకూడదని యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం సిలువలో తన ప్రాణాన్ని పెట్టి ఉన్నారు. మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పేరట నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఈ మాటలు ముగిస్తున్న అందరికీ వందనాలు.